అమ్మా 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 ఎప్పుడు వచ్చారా? ఎందుకు వచ్చావని అడగలేదు. సరే, ఎందుకు వచ్చావు? చేసిన తప్పు తెలుసుకొని. నమ్మొచ్చా? మీ ఇష్టం నాన్న. బిడ్డలకి తప్పు చేసే హక్కు ఉంది, క్షమించే బాధ్యత మనకుంది. ఆవేశంతో వెళ్ళిపోయిన ఆలోచనతో తిరిగి వచ్చేశాడు. రా నాన్న. థ్యాంక్స్ అమ్మా. కొంచెం హెడేక్గా ఉంది, ఒక కాఫీ ఇస్తావా? అలాగే నాన్న. మీ అబ్బాయి నేను ఒకరినొకరు ఇష్టపడ్డాం. మీరు పెద్ద మనసు చేసుకొని. నాకంత పెద్ద మనసు లేదు. మా వాడిని వదలడానికి నీకేం కావాలి? మీ బ్లెస్సింగ్స్ తప్ప మాకింకేం వద్దు. అది జరగదు. ఇక మనం వెళ్ళొచ్చు. తిరిగి రాకు. ఆగు. నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా రాదు. ఈ మాట కోసం ఎంతసేపు ఆగాను. తండ్రిగా మీరు చెప్పాల్సిన ఆఖరి మాట చెప్పేశారు. డబ్బు లేకపోతే అడుక్కు తింటావు. అమ్మా, ఆయన ఇంతకు మించి ఎక్కువ మాట్లాడొద్దని చెప్పు. వస్తాను. అది కాదు ప్రేమ్, నన్ను ఒంటరిగా. నిన్ను ఇలా ఒంటరిగా వదిలి దుబాయ్ వెళ్తున్నందుకు నాకు బాధగా ఉంది. జాగ్రత్త. లక్షలు సంపాదించకపోయినా మన సుఖంగా ఉండడానికి మాత్రం తప్పకుండా సంపాదించుకొని వస్తాను. ఆల్ ది బెస్ట్. బాయ్. బాయ్. ఏదైనా వేస్ట్ అనుకున్నప్పుడు దాన్ని తీసి డస్ట్బిన్లో పాడేయాలి. కంట్లో నలుసు పడితే అట్టే పెట్టుకుంటామా? తీసి అవతల పారేస్తాం. మనసు కూడా అంతే. చూడు, నీకేం కావాలో సరిగ్గా తెలియనప్పుడు నీ అవసరం తెలుసుకొని అది కరెక్ట్ చేయడం మా బాధ్యత. ఇక మేం చెప్తాం, నువ్వు అది చేయి. అలాగేనమ్మా. లావణ్యకి ఇంకా పెళ్లి కాలేదురా. నీ గురించి మన ఫ్యామిలీ గురించి అన్నీ తెలిసిన పిల్ల. పైగా మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కూడా. తప్పకుండా అర్థం చేసుకుంటుంది. పెళ్లి చేసుకుంటే సుఖపడతావురా. నేను పెళ్లి చేసుకోను డాడీ. ఆ రోజు పెళ్లి కావాలని వెళ్ళి తప్పు చేశావు. ఈ రోజు వద్దని చెప్పి తప్పు చేయకు. మా మాట వినరా. లావణ్య అన్ని విధాలు నీకు కరెక్ట్.
మీ ఇష్టం మమ్మీ. గుడ్. ఒరేయ్, ఇదే మా బృందావనం. నైస్. హిమాలయాల్లో చల్లదనం, గులాబ్ జాములో తీయదనం,